నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయ. నమో వదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. పంచతత్వాత్మకం కృష్ణం భక్తరూపస్వరూపకం భక్తావతారం భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. ఏ కృష్ణా కరుణ సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియ. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. భజ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర్ భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరి ఓం తత్సత్. శ్రీ శ్రీ రాధా గోపీనాథ స్వామి, శ్రీమన్ చైతన్య మహాప్రభుల వారు, శ్రీమతి రాధారాణి, శ్రీల గురుదేవులు, శ్రీల ప్రభుపాదుల వారు, పూజ్యపాద త్రిదండి స్వామి భక్తి గంగుడు వనమారాజు గారు, పూజ్యపాద హరిదాస్ ప్రభు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన శ్రీ గర్గ సంహిత గురించి ప్రవచించడానికి, మాకు శ్రవణించడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఇప్పటి వరకు కూడా మనము యమునాదేవి యొక్క కవచం, పంచాంగం అని అంటారు. కవచం, స్తోత్రం, జపించే విధానం, పూజా పద్ధతి, సహస్రనామం, మొత్తం 5. 5 కలిపి పంచాంగం అని అంటారు. సో యమునా పంచాంగంలో నిన్న మనము యమునా యొక్క కవచం గురించి చెప్పుకున్నామండి. ఈరోజు స్తోత్రం, మిగతా విషయాల గురించి చెప్పుకుంటాం. యమునా స్తోత్రం మాందాత ప్రశ్నిస్తున్నారు సౌబరి మునిని, ఓ మునిశ్రేష్ఠ, నిజానికి యమునా యొక్క స్తోత్రం గురించి చెప్పండి దయచేసి అంటూ ప్రార్థించారు. యమునా స్తోత్రం గురించి చెప్తున్నారు సౌబరి ముని. యమునా నది స్తోత్రం. కృష్ణుని యొక్క ఎడమ భుజం నుంచి ప్రకటమైంది యమునా నది. కృష్ణ స్వరూపిణి యమునా నది. పాపాన్ని హరించేది యమునా నది. బృందావన ధామానికి, ధామం యొక్క వాసం కలిగేటట్లు చేసేది యమునా నది. చూడండి, బ్రజవాసము, బ్రజభూమిలో వాసం లభించాలంటే తులసీదేవి కృప ఉండాలి. రాధారాణి తర్వాత ఇంకెవరైనా కృప చేయగలిగారంటే
తులసీదేవి, ఇంకోటి యమునా నది. వీళ్ళిద్దరు మాత్రమే కృప చేయగలరు. మొట్టమొదట రాధారాణి, ఆవిడ చేస్తేనే అవుతుంది. ఇక తర్వాత ఇంకెవరైనా కృప చేయగలరా అంటే వారు తులసీదేవి, యమునా నది వీరిద్దరు. ఎందుకంటే కృష్ణుడి యొక్క ప్రియం కాబట్టి. కృష్ణుడికి ఎవరైతే ప్రియమో వారు మాత్రమే కృష్ణుడి యొక్క ధామాన్ని ఇవ్వగలరు, అందరూ ఇవ్వలేరు. ఈ యొక్క యమునా నది తరంగంలోనే మత్స్య రూపం ధరించారు భగవంతుడు. ఈ యొక్క యమునా నది తరంగంలోనే కూర్మ రూపం ధరించారు. యమునా నదికి ఇంకో పేరు లీలావతి. ఎందుకంటే రాధాకృష్ణుడు ఎప్పుడు కూడా యమునా నదిలో లీలలు చేస్తారు, అందుకే ఈవిడ పేరు లీలావతి. ఇలా స్తోత్రం మార్తండకన్యాకాయాస్తు స్త్వం ను మహామతే సర్వసిద్ధాంతకరం భూమౌ చాతుర్వర్గ్యఫలప్రదం కృష్ణవామాంసభూతాయై కృష్ణాయై సతతం నమః. నమః శ్రీకృష్ణరూపిణై కృష్ణే తుభ్యం నమో నమః. పాపాంకాంబు కలంకకుత్సితః కామే కుదీహ్ సత్యు కలిం కరోతి బృందావనం ధామ దదాతి తస్మై నందన్మిలిందాంది కాలింది నందినే. ఇలా ఇదంతా స్తోత్రం అన్నమాట. నిన్న చెప్పుకున్నాం కవచం, ఈరోజు స్తోత్రం. స్తుతించడం, ఆవిడ యొక్క స్వరూపం గురించి, ఆవిడ యొక్క వైభవం గురించి, ఆవిడ యొక్క గుణాల గురించి, ఆవిడ స్వభావం గురించి స్తుతించడమే స్తోత్రం. ఇక యమునా నది యొక్క కృప పొందడానికి మంత్రం ఉంది. ఈ మంత్రాన్ని జపించాలి. యమునా నది యొక్క మంత్రాన్ని జపించాలి, పూజించే పద్ధతి, ఈ రెండు కూడా చెప్పుకుంటాం. మాందాత ప్రశ్నిస్తున్నారు, స్వామి యమునా నది యొక్క పటలం గురించి చెప్పండి. పటలం అంటే మంత్రం, మంత్రం గురించి చెప్పండి. తర్వాత పూజా పద్ధతి చెప్పండి. ఏ విధంగా మంత్రం ఉంది, ఏ విధంగా జపించాలి, అలాగే ఏ విధంగా పూజించాలి యమునా నదిని, ఆ విషయం గురించి చెప్పండి. మరి సౌబరి ఋషి చెప్తున్నారు, మంత్రం చెప్తున్నాను వినండి. మొట్టమొదట ప్రణవం, ఓంకారం. మొట్టమొదట ప్రతి మంత్రానికి ఓం, చివర నమః, ప్రతి మంత్రానికి. ఇక ఓంకారం స్వయంగా భగవంతుడు. ఓం మొట్టమొదటి చెప్పాలి. తర్వాత హ్రీం, ఇది ప్రణవ బీజం ఓంకారం, మాయాబీజం హ్రీం. ఇక లక్ష్మీ బీజం శ్రీం. శ్రీ అంటే లక్ష్మి, శ్రీ అంటే లక్ష్మి, శ్రీం. ఇది ఒక బీజ మంత్రం, లక్ష్మీ బీజ మంత్రం. ఇక కామ బీజ మంత్రం క్లీం. ఇక యమునా నదికి ఒక పేరు కాలింది. ఇప్పుడు మంత్రోచ్చారణ చేసేటప్పుడు కాలింద్యై అని అవుతుంది. ఇక దేవ్యై, దేవి కాబట్టి దేవ్యై. నమః జోడించాలి చివరన. మొట్టమొదట ఓం, చివరన నమః. ప్రతి మంత్రానికి జపించే విధానం మొత్తం కలిపితే ఓం హ్రీం శ్రీం క్లీం కాళింద్యై దేవ్యై నమః. ఇది మంత్రము. యమునా నదిని యొక్క కృప పొందడానికి, ఆవిడ దయను పొందడానికి ఇది మంత్రం. ఈ మంత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ మంత్ర సాధన చేయడానికి మంత్రం గుర్తుపెట్టుకోవాలి. ఈ మంత్రము ఎవరైతే 11 అక్షరాలు ఉన్నాయండి, 11 లక్షల సార్లు జపించాలి. జపిస్తే ఈ పృథ్వీలో
వాడి పొందని వస్తువు లేదు, అన్నీ పొందగలడు. సకల ఐశ్వర్యాలు పొందగలడు, సకల సిద్ధులు పొందగలడు, సర్వ పాపాల నుంచి బయటపడి చివరికి భగవంతుని ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే ఈ మంత్రాన్ని 11 లక్షల సార్లు జపిస్తారు. 11 అక్షరాల మంత్రం 11 లక్షల సార్లు జపించాలి. ఈ మంత్రం ఇంకోసారి చెప్పుకుంటాం. ఓం హ్రీం శ్రీం క్లీం కాళింద్యై దేవ్యై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం కాళింద్యై దేవ్యై నమః. ఓం హ్రీం శ్రీం క్లీం కాళింద్యై దేవ్యై నమః. 11 అక్షరాలు ఉన్నాయండి. 11 లక్షల సార్లు జపించాలి. నియమనిష్టగా బ్రహ్మచర్యను పాటిస్తూ, మితమైన ఆహారం తీసుకుంటూ, స్నాన శౌచాదులు క్రియలని చేస్తూ నియమంగా 11 లక్షల సార్లు ఎవరైతే జపిస్తారో తప్పకుండా సర్వము ప్రాప్తిస్తుంది. ఈ లోకంలో సుఖి, పరలోకంలో భగవత్ ప్రాప్తి కలుగుతుంది. 11 లక్షల సార్లు జపించాలి. మరి జపించేటప్పుడు ఇక పూజా పద్ధతి గురించి చెప్తున్నారు. ఉచితమైన సింహాసనము అమ్మవారికి, యమునాదేవికి ఉచితమైన సింహాసనం వేయాలి. సింహాసనం మీద మళ్ళీ చక్కని వస్త్రం, శుభ్రమైన కోమలమైన వస్త్రాన్ని పరచాలి. పరిచిన తర్వాత అమ్మవారిని కూర్చోబెట్టాలి. కూర్చోబెట్టిన తర్వాత షోడశోపచారం, ఆసనం, ఇదం ఆసనం సమర్పయామి, పాద్యం, మరి ఆచమనీయం, వస్త్రం, స్నానం, వస్త్రం, నైవేద్యం, ధూపం, దీపం ప్రతిదీ సమర్పించాలి అమ్మవారు. తర్వాత విధిపూర్వకంగా మొత్తము 16 నదుల పేర్లు స్మరించాలి. ఎందుకంటే ప్రతి నది కూడా పవిత్రం చేయడానికే సృష్టింపబడింది, జనులను పవిత్రం చేయడానికి. కనుక గొప్ప నది, చిన్న నది, పెద్ద నది, ఇది చిన్న నది, ఇందులో పవిత్రత లేదు, అలాగే ఉండదు. అన్ని నదులు ఒకటే, కానీ మహిమ మహాత్మ్యము రకరకాలుగా చెప్పబడుతుంది. అంతేగాని చిన్న నది, ఇందులో ఏమీ మహిమ లేదు, అది పెద్ద నది, అలాగే ఉండదు. నదులన్నీ కూడా భగవంతుడి నుంచే వచ్చాయి కాబట్టి మరి చివరికి అన్ని నదులు సముద్రంలోనే కలుస్తాయి. మరి అన్ని నదులు ఉద్దేశింపబడింది పవిత్రం చేయడం కోసం, అందరినీ పవిత్రం చేయడం కోసం. కనుక ఇక్కడ 16 నదుల పేర్లను స్మరించాలి అమ్మవారి ముందు. క్రమశః గంగా, విరజ, కృష్ణ. కృష్ణ అంటే యమున, యమునకు ఇంకో పేరు కృష్ణ. కృష్ణ అంటే కృష్ణుడు, కృష్ణ అంటే యమునా నది. చంద్రభాగ, సరస్వతి, గోమతి, కౌశికి, వేణి. వేణి అంటే కృష్ణవేణి, కృష్ణవేణి పుణ్యనదుల్లో. సింధు, సింధు నది. గోదావరి, గోదావరి అమ్మవారి ఒళ్ళో కూర్చున్నాము. నిజానికి ఇదంతా గోదావరి, ఇదంతా దండకారణ్యం. శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు, సీత అమ్మవారు విహరించిన స్థలాలు ఇవన్నీ కూడా. ఇదంతా కూడా స్వయంగా శ్రీరామచంద్రుడు, లక్ష్మణుడు విహరించిన స్థలాలు ఇవన్నీ. ఈ దండకారణ్యంలో గోదావరి ఒడ్డున వారు భద్రాచలం ఇవన్నీ కూడా విహరించిన స్థలాలు. పుణ్యనది, మరి పుణ్యమైన ప్రదేశం. అందుకే ఇక్కడ వాసం చేసే జనాలు కానీ, పుట్టే జనాలు కానీ పుణ్యవంతులు, భాగ్యవంతులు. నదికి ఇరువైపులా ఉండే వాళ్ళందరూ కూడా భాగ్యవంతులు, పుణ్యవంతులు. ఎన్నో జన్మల యొక్క పుణ్యం ఉంటే కానీ నదికి దగ్గరగా వాసన లభిస్తుంది, లేకపోతే లభించదు.
ఎక్కడైతే ఏ నది అయితే ప్రవహిస్తుందో 120 కిలోమీటర్ల లోపల ఉన్నవారందరూ కూడా భాగ్యవంతులే. నిజానికి గోదావరి ఒడిలో కూర్చున్నాం మనం, ఇదంతా గోదావరి. అక్కడ కట్ట వేశారు కానీ ఇంతకుముందు ఇదంతా గోదావరి. ఎంత విశాలమైనది గోదావరి. గోదావరి, వేదస్మృతి, వేత్రవతి, శతద్రు, సరయు, సరయు నది. మానస సరోవరం నుంచి ప్రకటమైంది సరయు నది. నిజానికి మానస సరోవరంలో నీటికి సరయు నదికి తేడా లేదు. అక్కడి నుంచి ప్రవహిస్తుంది, ప్రవహిస్తూ ప్రవహిస్తూ అయోధ్యకు వచ్చి చివరికి సముద్రంలో కలుస్తుంది ఈ సరయు నది. ఋషికుల్య, కుకుద్మినీక, ఇలా ఈ 16 నదుల యొక్క పేర్లని స్మరించాలి. 16 నదుల పేర్లు చెప్పారు ఇక్కడ. గంగా, విరజ, కృష్ణ, చంద్రభాగ, సరస్వతి, గోమతి, కౌశికి, వేలి, సింధు, గోదావరి, వేదస్మృతి, వేత్రవతి, శతద్రు, సరయు, ఋషికుల్య, కుకుద్మినీక, 16 నదుల పేర్లు స్మరించారు. ఇంకా 4 దిశల వైపు అమ్మవారిని కూర్చోబెట్టాము, 16 నదులు స్మరించాము. పూజ చేసే పద్ధతి, యమునా నదిని పూజించే పద్ధతి చెప్తున్నారు ఇక్కడ, ఎలా పూజించాలి. ఇక 4 దిశల వైపు 4 ధామాలని పెట్టాలి. ఎలా? బృందావనం ఒకవైపు ఉందని, ఇంకోవైపు గోవర్ధనం, ఇంకోవైపు బృంద, ఇంకోవైపు తులసిక ఉన్నట్లుగా ఊహించుకోవాలి. నామోచ్చరణ చేసిన తర్వాత ఓం నమో భగవత్యై కాళింది నందినై సూర్య కన్యాకాయై యమభగిన్యై శ్రీకృష్ణ ప్రియాయై యూతిభూతాయై స్వాహ, ఈ విధంగా మంత్రం చేస్తూ ఆవాహనం చేస్తూ షోడశోపచారంతో పూజించాలి యమునా అమ్మవారిని. ఇది మంత్రము. ఆవాహన చేయడానికి ఇది మంత్రం. ఇందాక మనం చెప్పుకున్నాం జపించడం, జపించడానికి మంత్రం చెప్పుకున్నాం. 11 లక్షల సార్లు ఎవరైతే జపిస్తారో సర్వం ప్రాప్తిస్తుంది, వారికి ఎటువంటి లోటు ఉండదు, అన్నీ ప్రాప్తమవుతాయి. సర్వ ఐశ్వర్యాలు సర్వసిద్ధులు ప్రాప్తమవుతాయి ఎవరైతే 11 లక్షల సార్లు జపిస్తారు నియమంగా, నిష్టగా. ప్రతిదీ మంత్రము జపించడానికి తప్పకుండా మితమైన ఆహారం తీసుకోవాలి, బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి, మితమైన ఆహారం తీసుకోవాలి. మరి ఆహార విహార అన్నీ కూడా మితంగా ఉండాలి. మితంగా ఉన్నప్పుడే మంత్రసిద్ధి లభిస్తుంది. అంతేగాని ఏమైనా తింటాను, ఎలాగైనా ఉంటాను, మంత్రం చేసుకుంటాను, ఇలా అవుతుంది ఏంటి? మంత్రసిద్ధి ప్రాప్తం కాదు, సిద్ధి ప్రాప్తం కాదు. ఇలా కాలం గడిచిపోద్ది కానీ లాభం ఉండదు. కనుక నియమంగా ఉండాలి. ఈ విధంగా జపించే పద్ధతి, పూజ చేసే పద్ధతి. బ్రహ్మచర్యని పాటిస్తూ మితమైన ఆహారం తీసుకుంటూ బ్రహ్మముహూర్తంలోనే లేచి కాళింది దేవిని ధ్యానించాలి. నిజానికి బ్రహ్మముహూర్తంలో అంటే అరుణోదయ సమయంలోనే స్నానం చేయాలి నదిలో. బ్రహ్మముహూర్తానికి ముందుగా అరుణోదయం, సూర్యోదయానికి ముందుగా అరుణోదయం. కనుక ఇలా అన్నీ అయిపోయిన తర్వాత 10 లక్షల మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి, వస్త్రదానం, ధనధాన్యం, ఈ విధంగా దానం చేయాలి. ఇవన్నీ చేసి కూడా 11 లక్షలు జపించాలి. 10 లక్షల మంది బ్రాహ్మణులకి భోజనాలు, వస్త్రదానం, అన్ని దానాలు చేయాలి. ఈ విధంగా చేస్తే సర్వసిద్ధులు ప్రాప్తమవుతాయి. ఇప్పటివరకు చెప్పుకున్నాము కవచము, స్తోత్రము,
మరి జపించే పద్ధతి పటలం అంటాం. ఇక పూజా పద్ధతి. ఇప్పుడు చివరిది సహస్రనామము. మొత్తం 5 ఉన్నాయి చెప్పుకున్నాం. 5వది సహస్రనామం. పంచాంగం అని అంటారు. యమునా నది సహస్రనామాలు. మాందాత ప్రశ్నిస్తున్నారు, స్వామి యమునా నది యొక్క సహస్రనామాల గురించి చెప్పండి అంటూ. సౌబరి ఋషి చెప్తున్నారు, స్వామి కాళిందీదేవికి సహస్రనామాలు ఉన్నాయి, 1000 నామాలు ఉన్నాయి, ఇంకా అసంఖ్యేయం. కానీ ఒక 1000 గురించి చెప్పుకుంటాను. ఎలా భగవంతుడు విష్ణు సహస్రనామం, విష్ణువుకి అసంఖ్యేయ నామాలు ఉన్నాయి, కానీ అందులో ఒక 1000 గురించి చెప్పుకుంటారు అంతే. నిజంగా 1000 అని కాదు, అసంఖ్యేయం. ఎవరు లెక్క పెట్టలేరు ఆయన యొక్క నామాల గురించి కానీ గుణాల గురించి కానీ ఎవరు లెక్క పెట్టలేరు, లీలల గురించి కానీ లెక్క పెట్టలేరు. కానీ ఒక పరిమితం, కనీసం ఇంతవరకైనా చేయండి అని చెప్పడానికి 1000 నామాలు. సరే, మొట్టమొదట వినియోగ. ఓం అస్య శ్రీ కాళిందీ సహస్రనామ స్తోత్ర మంత్రస్య సౌబరి ఋషి శ్రీ యమునా దేవత అనుష్ఠప్ఛంద మాయా బీజమితి కీలకం రమా బీజమితి శక్తి శ్రీ కాళిందీ నందిని ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ. తర్వాత ధ్యానం. శ్యామాంభోజ నేత్రాం సగనగ న రుచిం రత్నమంజీర కూజత్ కాంచీకేయూరయుక్తాం కనకమణిమయే బిభ్రాతిం కుండలే ద్వే బ్రాజచ్చీనీల వస్త్ర స్ఫురది భజచల భారభారం మనోజ్ఞ ధ్యాయే మార్తండపుత్రి తనుకిరణ దీపాభిరామం. ఇది ధ్యానం చేసే పద్ధతి. శ్యామ, యమునా నదికి ఇంకో పేరు శ్యామ. శ్యామ వర్ణంలో ఉంటుంది. చూసారు ఎప్పుడైనా బృందావనం ఎప్పుడు వెళ్ళినప్పుడు యమునా నది నీళ్ళు చూడండి, శ్యామ వర్ణంలో, నీలమేఘ శ్యామ అంటే కాస్త లైట్ బ్లూ కలర్లో, కాస్త నల్లగా, అలా నీరు అలా ఉంటుంది, శ్యామం. అందుకే శ్యామం అన్నారు. యమునా నది శ్రీకృష్ణుడి యొక్క దేహ కాంతితో మిళితమై ఉంటుంది యమునా నది యొక్క నీరు, అందుకే శ్యామ. మరి 16 సంవత్సరాల అవస్థలో ఉంటుంది యమునా నది. ఎప్పుడు చూసినా 16 సంవత్సరాలే. నిత్య కిషోరి. మరి ఇది ధ్యానం చేసే పద్ధతి. అమ్మవారు ఎలా ఉన్నారు? శ్యామం, శ్రీకృష్ణుని యొక్క దేహకాంతితో కలిసే అంగకాంతి అమ్మవారిది. తర్వాత 16 సంవత్సరాల వయసు కలిగిన ఆవిడ, మళ్ళీ ప్రఫుల్లితమైన కమలదళాలు, పెద్ద పెద్ద కళ్ళు, ఇక నీలకాంతి, మరి రత్నజడితమైన నూపురము, వడ్డానము, బాజుబంధము, గజ్జలు, మెట్లు అన్నీ మణిమయం. మరి రకరకాల కేయూర మణి బంగారు ఆభరణాలు ధరించింది అమ్మవారు. మరి చెవులలో బంగారుమయమైన కుండలీలు, కుండలీలు ధరించింది అమ్మవారు. మరి ఈవిడ నీలం రంగులో వస్త్రాలను ధరించింది. చీర నీలం రంగులో ఉంది. రకరకాల ఆభరణాలు, హారము అవన్నీ ఉన్నాయి.
మరి అద్భుతమైన దేదీప్యమైన సూర్యప్రకాశంలాగా వస్తుంది అమ్మవారి నుండి. ఎందుకంటే సూర్యపుత్రి కదా, స్వయంగా సూర్యదేవుని యొక్క పుత్రి యమునా నది, యమరాజు యొక్క చెల్లెలు, అందుకే యమున. యమున అంటే యమధర్మరాజు యొక్క చెల్లెలు, అందుకే యమున. యమున. మరి అద్భుతమైన సూర్యకాంతి, సూర్యనందిని కాబట్టి సూర్యకాంతి. ఈ విధంగా ధ్యానించాలి. అమ్మవారు ఎలా ఉన్నారంటే ఈ విధంగా ఉన్నారు. మరి ధ్యానించండి, అమ్మవారిని ధ్యానించండి అంటే అసలు అమ్మవారు ఎలా ఉంటే తెలిస్తే కదా ధ్యానించేది. కనుక ఈ వివరంగా చెప్పారు అమ్మవారు ఎలా ఉంటారు. నీలం రంగు చీరలు కట్టుకొని ఉంటారు, వస్త్రాలు ధరించుంటారు, కుండలీలు ఉంటాయి, మరి కమలదళాలు, పెద్ద పెద్ద కళ్ళు, 16 సంవత్సరాల వయసు అవస్థ యవ్వనంలో ఉంటారు. ఈ విధంగా తర్వాత ఇప్పుడు సహస్రనామం, 1000 నామాల్లో కనీసం కొన్ని చెప్పుకుందాం. కాళింది, కాళింది ఒక పేరు. యమునా నది అమ్మవారికి కాళింది ఒక పేరు. యమున, యమధర్మరాజు యొక్క చెల్లెలు, అందుకే యమున. ఇప్పుడు కాళింది అనే పేరు కాళింది గిరి నుంచి ప్రకటమైంది. విరజా నది నుంచి గోలోక బృందావనం నుంచి వచ్చింది. అన్ని లోకాలని పవిత్రం చేస్తూ 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 కాళింది గిరి పైన పడింది. అక్కడి నుంచి భరతవర్షంలోకి వచ్చింది. ఎలా? గంగా నది హిమాలయాల్లో ప్రకటమైంది, వచ్చింది పైన నుంచి. అన్ని లోకాలను పవిత్రం చేస్తూ 4 పాయలైంది. మరి సీతా చక్షు భద్ర అలకనంది 4 పాయలు. అలాగే యమునా నది కాళింది గిరి పైన పడటం, అందుకే యమునా నదికి ఒక పేరు కాళింది. యమున, యమధర్మరాజు యొక్క చెల్లెడు, అందుకే యమున. కృష్ణ రూప, ఆవిడ యొక్క రూపం కృష్ణుడు లాంటి రూపం, కృష్ణుడితో కలిసే రూపం, అందుకే కృష్ణ రూప. సనాతని, మరి నిత్యం ఆవిడ కొన్ని కోట్ల యుగాల క్రితం ఉంది, కొన్ని కోట్ల యుగాల తర్వాత కూడా అలాగే ఉంటుంది ఆవిడ, అందుకే సనాతని. కృష్ణ వామాంస సంభూత, శ్రీకృష్ణుడి యొక్క వామ భాగం నుంచి, వామ భుజం నుంచి ప్రకటమైంది, అందుకే కృష్ణ వామాంస సంభూత, ఇదొక పేరు. పరమానంద రూపిణి, మరి పరమానందాన్ని ప్రదానం చేసేది ఆవిడ. ఎలాగో పరమానందంగా ఉంటుంది, ఆవిడ్ని సేవించే వారికి కూడా పరమానందాన్ని వసంగుతుంది, అందుకే పరమానంద రూపిణి. గోలోక వాసిని, నిత్యం గోలోకంలో ఉంటుంది ఆవిడ. నిత్య గోలోక బృందావనంలో, గోలోక బృందావనానికి చుట్టూ యమునా నది ఉంటుంది, మధ్యలో గోలోక బృందావనం. చూడండి, ఏ నగరానికైనా నది ఉంటే ఆ యొక్క నగరం యొక్క శోభ చమత్కారం ఉంటుంది. ఏ నగరానికైనా సరే, ఏ పట్టణానికైనా నది ఉందంటే ఆ యొక్క శోభ అది చాలా బాగుంటుంది, ఆ నగరానికి అందం వస్తుంది. ఇక గిరి అంటే కొండలు ఉన్నాయంటే ఇంకా అందం వస్తుంది. అందుకే గోవర్ధనగిరి, బృందావనంలో గోవర్ధనగిరి ఉంది, యమునా నది ఉంది, ఈ రెండు ఉన్నాయి కాబట్టి అందం వచ్చింది. గోలోక వాసిని, నిత్యం గోలోకంలో ఉంటుంది ఈవిడ. శ్యామం అంటే 16 సంవత్సరాల వయసులో అవస్థలో ఉంటుంది. బృందావన వినోదిని, బృందావనంలో ఆనందం చేకూర్చుతుంది. ఎవరైతే వెళ్తారో, బృందావనంలో ప్రవేశిస్తారో వారికి ఆనందం చేకూర్చుతుంది, పాపాలని హరిస్తుంది. మరి శ్రీకృష్ణుని భక్తిని ప్రదానం చేస్తుంది యమునా నది, అందుకే. రాధా సఖి, ఇదొక పేరు, ఎందుకంటే శ్రీమతి రాధారాణి యొక్క సఖి, దాసి. సఖి రూపంలో ఈవిడ సహచరి. రాసలీల, రాసమండలంలో
లీలాపరాయణం. నికుంజవాసిని, నికుంజంలో నివాసించేది యమునా నది. నికుంజవాసిని. వల్లి, లతాస్వరూపి వల్లి. మనోహర, మనసును కూడా హరిస్తుంది. ఒకసారి మనం బృందావనం వెళ్ళి యమునా నదిలో స్నానం చేసి ఆ ఒడ్డున కూర్చొని జపం చేస్తున్నామంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాలనిపించదు, అంత ఆనందం చేకూర్చుతుంది. అందుకే మనోహరి, మనసుని లాగేస్తుంది, ఇంకా ఎక్కడికి వెళ్ళాలనిపించదు. యమునా నది ఒడ్డున కూర్చొని జపం చేస్తూ కూర్చుంటే ఇంకెక్కడికి వెళ్ళాలనిపించదు. అందుకే మనోహర్య. హరిప్రియ, శ్రీకృష్ణునికి ప్రియమైనది, అందుకే హరిప్రియ. మరి పుష్ప పల్లవాహిని, పుష్పాలతోటి పల్లవాలతోటి నిండి ఉండేది యమునా నది. ఊర్మి వేగ గంభీర, ఇదొక పేరు. ఎందుకంటే తరంగాలతోటి గంభీరంగా మరి లోతుగా ఉంటుంది ఎప్పుడు. అందుకే ఊర్మి విభోగ, ఊర్మి వేగ గంభీర, ఇదొక పేరు. మేఘమాల, ఇదొక పేరు. బలాక, ఇదొక పేరు. పద్మమాలిని, ఇప్పుడు కూడా పద్మాల మాలతోటి అలంకృతమై ఉంటుంది అమ్మవారు. ఎప్పుడు పద్మాల మాల. యమునా నది. మీరు కేసీ ఘాట్కి వెళ్తే బృందావనంలో కేసీ ఘాట్, కృష్ణుడు కేసీ రాక్షసుడిని చంపిన చోట దాన్ని కేసీ ఘాట్ అంటారు. అక్కడ యమునా నది మందిరం ఉంది. యమునా నది మందిరం, మీరు చిన్న మందిరం వెళ్ళారా? యమునా నది మందిరం ఎప్పుడు కూడా కమలమాల వేసుకుంటారు. మరి చూస్తే కృష్ణుడే అనుకుంటారు, కృష్ణుడే నిలబడి ఉన్నారనుకుంటారు. మరి కృష్ణుడి యొక్క దేహకాంతి, ఆవిడ యొక్క దేహకాంతి రెండు ఒకటే, అందుకే కృష్ణుడే అనుకుంటారు. పరిక్రమ, బృందావనంలో పరిక్రమ చేసేటప్పుడు కేసీ ఘాట్కి వచ్చి అక్కడి నుంచి ఇలా తిరిగేటప్పుడు యమునా మందిరం పూజలు చేస్తుంటారు. అక్కడ స్నానం చేసి వచ్చి దర్శనం చేసుకుంటారు భక్తులందరూ. పరిక్రమలోనే ఉంది కనుక ఎప్పుడైనా వెళ్తే దర్శించండి. పరిపూర్ణతమ, పరిపూర్ణతమ ఒక పేరు. పరిపూర్ణతమ, పూర్ణ, పూర్ణ బ్రహ్మప్రియ, శ్రీకృష్ణుని యొక్క ప్రేయసి, అందుకే పూర్ణ బ్రహ్మప్రియ. మహావేగవతి, చాలా వేగంగా ప్రవహిస్తుంది యమున. మందగతి, ఒక్కొక్క చోట మందగతితో ప్రవహిస్తుంది. విరజ వేగబోధిని, విరజా నదిలో నుంచి ప్రవహిస్తుంది యమునా నది గోలోక బృందావనంలో. అందుకే విరజ వేగభేదిని. విరజా నది ప్రవహిస్తుంటుంది, అడ్డంగా యమునా నది ప్రవహిస్తుంటుంది. అంత వేగంగా ఆ విరజా నదిలో నుంచి చొచ్చుకొని ప్రవహిస్తుంటుంది, అంత వేగంగా ప్రవహిస్తుంది. నిర్మల, చాలా నిర్మలంగా ఉంటుంది యమునా నది నీరు. అది జనాలు అపవిత్రం చేస్తారు నదీ జలాలని. నిజానికి నదీ జలాలు స్వచ్ఛంగా, నిర్మలంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. కానీ జనాలే కలుషితం చేస్తారు. మరి ఇంతగా కలుషితం చేస్తారు. మరి శ్రద్ధ భక్తి కలిగిన వారు ఎప్పుడైనా స్నానం చేయడానికి వెళ్తే మరి చెయ్యబుద్దే కాదు, అలా చేస్తారు. ఇప్పుడు చూడండి గంగా నది,
మరి ఇక్కడ నుంచి శ్రద్ధ భక్తి కలిగిన వారు వెళ్తారు. మరి అక్కడ ఉన్నవారు అన్నీ అక్కడే వేసేస్తారు. నదిలో, గోదావరిలో, గంగలో, కృష్ణలో. మరి దూరం నుంచి పాపం ఎంతో శ్రద్ధ భక్తి కలిగిన వారు పుణ్యతీర్థాలను సేవించడానికి వస్తారు. ఇప్పుడు గోదావరి ఇప్పుడు దగ్గర మనకి. మరి కలుషితం చేసేది ఎవరు? ఇక్కడ ఉన్న వాళ్ళే చేస్తారు. బయట నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎందుకు చేస్తారు? వాళ్ళు వచ్చి సేవించడానికి వస్తారు బయట నుంచి. మరి కలుషితం అంటే ఎప్పుడు ఉండేవాళ్ళే చేస్తారు. రకరకాల పదార్థాలు వేసేస్తారు. ఇష్టం వచ్చిన అన్ని పదార్థాలు అక్కడే వేసేస్తారు. పుష్ప అన్నీ ఏముంటే అన్నీ మొత్తం ఫోటోలు, దేవుడు సామాన్లు, ఏమన్నా పనికిరానివి, పూలమాలలు, మళ్ళీ అన్నీ మొత్తం అన్నీ అందులోనే వేసేసండి. కొట్టుకొని పోతాయి. ఇంట్లో అవసరం లేని అన్నీ అందులో వేసేస్తాం. ఏమి ఒక మరి 2000 రూపాయలు లేకపోతే 500 రూపాయలు కట్టలు వేసేయండి. మరి అవి వేయరే. మరి 500 రూపాయల కట్టలు ఇంట్లో ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి కదా, అవి వేసేయచ్చు కదా. మరి ఇంట్లో చెత్త చెదారం అంతా గోదావరిలో వేసేస్తారు. మళ్ళీ ఆ వ్యక్తి నడిచేటప్పుడు అబ్బా ఎంత చెత్త చెదారం, ఎవరేస్తున్నారు? వేసేది మనమే, మళ్ళీ మనమే అంటాము. ఇంత చెత్త చెదారం ఎవరేస్తున్నారు? ఎవరే ఎందుకు వేస్తారు? మనమే వేస్తున్నాం. మరి ఆ వ్యక్తి స్నానానికి వెళ్తారు, ఆ వ్యక్తే అంటాడు అని. యమునా నది ఎంత ఆహ్లాదకరంగా వర్ణింపబడింది. మరి బృందావనంలో చూడండి, మరి ఈ విధంగా చేస్తున్నారు. సర్వ బ్రహ్మాండ పావని ఒక పేరు అన్ని బ్రహ్మాండాలని పావనం చేస్తుంది, పవిత్రం చేస్తుంది. అందుకే సర్వ బ్రహ్మాండ పావని. వైకుంఠ పరిఖీ భూత, వైకుంఠం చుట్టూ ప్రవహిస్తుంది. అందుకే వైకుంఠ పరిఖీ భూత. పాపహారిణి, పాపాలని హరిస్తుంది. తనను సేవించేవారిని, తనలో స్నానం చేసేవారికి, తనను పూజించేవారికి, తన సహస్రనామం చెప్పేవారికి వారి పాపాలని హరిస్తుంది యమునా నది. బ్రహ్మలోకగత, బ్రహ్మలోకంలో ప్రవేశించింది. ఎప్పుడైతే గోలోక బృందావనం నుంచి అన్ని బ్రహ్మాండాలను దాటుకుంటూ బ్రహ్మలోకంలో ప్రవేశించి అక్కడి నుంచి అన్ని లోకాలను దాటుకుంటూ స్వర్గలోకంలో ప్రవేశించి అక్కడి నుంచి దాటుకొని భూలోకంలో కాళింది గిరి మీద వచ్చి పడింది యమునా నది. దేశాన్ పునంతి అంటే దిశలను కూడా పవిత్రం చేస్తుంది ఈ యమునా నది. గచ్చంతి గతిశీల, ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది. వహంతి మరి ప్రవహమానం, ప్రవహిస్తూ ఉంటుంది. భూమి మధ్య భాగ, భూమి లోపలికి కూడా ప్రవేశించగలదు. మార్తాండ నూజ, మార్తాండ తనూజ ఒక పేరు. మార్తాండ అంటే సూర్యుడు, సూర్యుడి యొక్క తనూజ పుత్రి, సూర్యుడి యొక్క పుత్రి కాబట్టి మార్తాండ తనూజ. పుణ్యాన్ని ప్రదానం చేస్తుంది. కాళిందిగిరి నందిని, కాళిందిగిరి పర్వతం నుంచి వచ్చింది, ప్రవహించింది. యమస్యస, యమరాజు యొక్క చెల్లెలు. మందహాస, మరి ఎప్పుడు మందహాస్యం, ముఖంలో చిరునవ్వు ఎప్పుడు కూడా ఏమన్నది, ఎప్పుడు చిరునవ్వే. నీలాంబర, నీల వస్త్రాలను ధరించి ఉంటుంది యమునా నది అమ్మవారు. ఇలా సహస్రనామాలు, బోల్డ్ అని నామాలు ఉన్నాయి, చెప్పుకుంటే రోజులు గడుస్తాయి. అన్ని నామాలు అమ్మవారికి.
సర్వతీర్థాది దేవత, సంపూర్ణ తీర్థాలకి ఆదిదేవి యమునాదేవి. అన్ని తీర్థాలకు కూడా ఆది ఎవరంటే యమునా నది. కనుక ఈ సహస్రనామాల్ని, నిజానికి ఈ యొక్క ప్రసంగాన్ని చూడండి, ఒక వర్షం, ఒక సంవత్సరం పర్యంతం ఈ యొక్క పూజా పద్ధతి, ఈ యొక్క సహస్రనామాల్ని 100 సార్లు ఎవరైతే పఠిస్తారో వారికి సర్వం ప్రాప్తమవుతుంది. రాజ్యం కోల్పోతే రాజ్యం వస్తుంది, పేరు ప్రతిష్టలు వస్తాయి, ఈ లోకంలో సుఖం వస్తుంది, సిద్ధి ప్రాప్తి కలుగుతుంది, ఐశ్వర్యాలు లభిస్తాయి, పురుషార్థాలు లభిస్తాయి, ధర్మార్థ కామమోక్షాలు, చివరికి భగవంతుని ఈ ధామం వాసం, గోలోక నిత్యవాసం లభిస్తుంది. ఎవరైతే నియమంగా నిష్ఠగా కనీసం 100 సార్లు ఈ సహస్రనామాన్ని చదువుతారు, పఠిస్తారు వారికి. మరి ఈ ప్రసంగంలో నికుంజ విలాస లలిత మనోహరి మరి చివరికి గోలోక బృందావనంలో ప్రవేశిస్తారు ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి యమునా నదిని పూజిస్తారో, మరి జపిస్తారో, సేవిస్తారో, స్నానం చేస్తారు, ప్రణామం చేస్తారు వారికి. ఇంతటితోటి మనకి పంచాంగం అయిపోయింది, యమునా నది యొక్క పంచాంగం. మళ్ళీ తర్వాత మనం బలభద్రకాండంలో బలదేవుని యొక్క పంచాంగం చెప్పుకుంటాం. తర్వాత బలదేవుని యొక్క కవచం, బలదేవుని యొక్క స్తోత్రం, బలదేవుని యొక్క మంత్రజపం, పూజా పద్ధతి, సహస్రనామం. బలదేవుని యొక్క సహస్రనామాలు 1000 నామాల గురించి మనం బలభద్రకాండంలో చెప్పుకుంటాం. కనుక ఇప్పటి వరకు మనం యమునా నది పంచాంగం చెప్పుకున్నాం. రేపు బలదేవుడు ప్రళంబాసురుణ్ణి సంహరిస్తారు. మిగతా లీలల గురించి మనం చెప్పుకుంటాము. రేపు బహుశా ఎల్లుండి ఈ 2 రోజుల్లో ఈ యొక్క మాధురికాండం అయిపోతుంది. తర్వాత మథురాకాండంలో ప్రవేశిస్తాము. కంసుడిని సంహరించడం, జరాసంధుడితోటి యుద్ధం, కాలయవనుడితోటి యుద్ధం, ముచ్చుకుందుడికి వరప్రాప్తి, తర్వాత ద్వారక నిర్మాణం, ఇవన్నీ ఉన్నాయి, బోల్డని ఉన్నాయి. విద్యాభ్యాసం, అక్రూరుడు వస్తారు నందగ్రామానికి, కృష్ణుడిని తీసుకెళ్తారు, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ మథురాకాండంలో 25 చాప్టర్లు ఉన్నాయి. వాటి గురించి మనం చెప్పుకుంటాం. ఈ 2 రోజుల్లో ఈ కాండం అయిపోతుంది. ఒకసారి గోవిందనామా చెప్పుకొని ఈరోజుకి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద. నందనందన నవనీత చోర వసుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహాయ దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద. వజ్రముకుచదర వరాహమూర్తి గోపీజనలోల గోవర్ధనోద్ధర దశరథ నందన
దశముఖమర్దన పక్షివాహన పాండవా ప్రియా గోవింద గోవింద మత్స్య కూర్మా మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురమ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హై గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్రజన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణగత వత్సల కరుణాసాగర గోవింద హై గోవింద కమలదలాక్ష కామితఫలద పాప వినాశక పాహి మురారి శ్రీముద్రాంకిత శ్రీవత్సంకిత ధరణీనాయక దినకర తేజ గోవింద హరి గోవింద పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన మర్త్యావతార శంఖచక్రధర సారంగగదధర వీరయాతిరస విరోధిమర్దన గోవింద హై గోవింద శాలగ్రామధర సహస్రనామ లక్ష్మీవల్లభ లక్ష్మణాగ్రజ గసూరితిలక కాంచనాంబధర గరుడవాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద వానర సేవిత వారిది వందన ఏడు కొండల వాడ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకులనందన ప్రత్యక్ష దేవ పరమదయాగయ గోవింద గోవింద వజ్రకవచధర వైజయంతి మాల వడ్డీ కాసులవాడ
వసుదేవతనయా బిల్వపత్రాక్షితాం భిక్షుక సంస్థుతాం శ్రీభుం రూప శివకేశమూర్తి గోవింద హై గోవింద. బ్రహ్మాండ రూపా భక్తరక్షకా నిత్య కళ్యాణ నీరజనాభా యాతి రామ ప్రియాం హరి సర్వోత్తమా జనార్దన మూర్తి జగత్ సాక్షి రూపం గోవింద గోవింద. అభిషేక ప్రియాం యాప నివారణం రత్నకిరీటం రామానుజనుతం స్వయం ప్రకాశం ఆశ్రితపక్షం నిత్య శుభప్రదం నిఖిల లోకేశం గోవింద హై గోవింద. ఆనంద రూపం ఆద్యాంతరహితం ఇహ వరదాయకం ఈవరాజ రక్షకం పరమదయాలో పద్మనాభహరి తిరుమలవాస తులసీవనమాల గోవింద హై గోవింద. శేషాద్రి నిలయం శేషసాయివీం శ్రీ వెంకటేశం శ్రీ శ్రీనివాసం గోవింద హై గోవింద. గోవింద హై గోవింద గోవింద గోవింద.